జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తాగుబోతుల సంఘం అధ్యక్షుడు కొట్రంగి తరుణ్ కాటారం మండల కేంద్రంలోని తెలంగాణ వైన్స్ మరియు శ్రీనివాస వైన్స్ ను సందర్శించి తాగుబోతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. ఈ రెండు వైన్ షాపులు పక్కపక్కనే పెట్టి ఒక షాప్లో మాత్రమే అమ్మకాలు చేస్తూ మరో షాప్ నుంచి అక్రమంగా బెల్ట్ షాపులకు మాత్రమే మద్యం అమ్ముతున్నారని తరుణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి ఎక్సైజ్ అధికారులకు నిత్యం ముడుపులు ముట్టినట్టు సమాచారం ఉందని వారన్నారు. అలాగే పిల్లల భవిష్యత్తు కారణమైన విద్యా సంస్థలకు అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఈ వైన్ షాపులకు పర్మిషన్ ఇచ్చినందుకు కళాశాల నుండి 200కు పైగా విద్యార్థులు మమ్మల్ని ఆశ్రయించారని తరుణ్ తెలిపారు. వెంటనే ఈ రెండు వైన్ షాపులను వేరే చోటకు మార్చాలని తరుణ్ అన్నారు. నేను రావడం జరిగింది. ఎందుకంటే యువకులు చాలా మంది ఇక్కడ నుంచి పెద్దలు చాలా మంది 200 పైగా ఫోన్ చేయడంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ కాడారంలోని వైన్స్ లో కానీ వైన్స్ లో 2 వైన్స్లు ఉన్నాయండి. 2 వైన్స్లలో కొత్తగా అయిన కౌన్సిల్ కొత్తగా పెట్టిన కౌన్సిల్ ఇక్కడ కేఎఫ్ లైట్ బిల్స్ అనేది దొరకడం లేదు. మొత్తమే ఈ కేఎఫ్ లైట్ బిల్లు ఎక్కడ ఉన్నాయో తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారు, 150 రూపాయలకు వచ్చే బిల్లు, 150కి వచ్చే బిల్లు, లైట్ బిల్లు కొత్త మన బెల్ట్ షాపులకు పోయి వాళ్ళ 150 రూపాయల బిల్లు 250 రూపాయల బెల్ట్ షాపు వాళ్ళు అమ్ముతున్నారు. ఇది చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అలాగే ఇక్కడ పర్మనెంట్ రూమ్ లేక ప్రజలు బయట తాగితే పోలీసు వాళ్ళు పబ్లిక్ గా కేసు పెట్టి ఇబ్బంది పాలు చేస్తున్నారు. ఇది ఎక్కడ దౌర్జన్యం. అలాగే ఖచ్చితంగా పర్మనెంట్ రూమ్ ఉండాలి. తాగుబోతే వాళ్ళందరికీ పర్మనెంట్ రూమ్ ఉండాలి. కేఎఫ్ లైట్ బిల్ అందుబాటులో ఉండాలి. కేఎఫ్ లైట్ ఎక్కడ పోయింది రాష్ట్రంలో అని ఆశయాల కోసం నేను ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. కేఎఫ్ లైట్ బిల్స్ ఖచ్చితంగా కావాలి. ఈ ప్రజల సమస్యలు ఖచ్చితంగా ఈ వయసులో కానీ బార్లో